సేవతోటి ఏమైతుంది అంటే వాళ్ళకి అనుగ్రహం లభిస్తుంది. గురువు భగవంతుడు సమానం. నువ్వు ఎప్పుడైతే సేవ చేస్తావో నిస్వార్థంగా భక్తితో వాళ్ళ అనుగ్రహం ఆటోమేటిక్గా మనకు కలుస్తుంది. ధ్యానం కొన్ని నిమిషాలు చేయు, కొద్దిసేపు చేయి, కానీ మన ధ్యానం ఏంటంటే సేవ కూడా కనిపెట్టాలించుకోవాలి. భూతద్దం అమర్చబడిన కళ్ళ జోడును ధరించినచో జలమందు స్థలమందు ఆకాశమందు అతి సూక్ష్మములైన పదార్థములు గోచరించును. మామూలు కళ్ళకు అవి కానరావు. సూక్ష్మ దర్శనాలు భూతద్దం ఉంటుంది చూడండి, అది మనం దర్శిస్తే ఇంత చిన్న ధూళికణం కూడా ఇంత పెద్ద కనిపిస్తుంది. అలాగే మన కళ్ళకు కూడా ఎటువంటి వాళ్ళు ధరించినా, బీదవాడు ధరించినా, గొప్పవాడు ధరించినా అన్ని సూక్ష్మమే కనిపిస్తాయి. దానికి ఎటువంటి ధనిక భేదం, మనుషుల భేదం లేదు అద్భుత అర్థానికి. అలాగే ఎవరైనా సరే మహాపండితుడైనా, ఉన్నత కులస్తుడైనా, ధనవంతుడైనా, ఎవరైనా కూడా భగవంతుని ముందు ఈ జ్ఞాన నేత్రం, దివ్య దృష్టి ఎవరికైతే వారి అనుగ్రహం లభిస్తుందో వారికే దొరుకుతుంది అంటున్నాడు. ఎవరైనా సరే దీంట్లో ఎటువంటి భేదాలు లేవు. నువ్వెంత శ్రద్ధతో ఉంటావో అది నీకు లభిస్తుంది. లభించడం లేదని లభిస్తుంది, తప్పక లభిస్తుంది. ఇప్పుడు అర్జునుడికి ఎట్లా లభించింది? ఇప్పుడు బాబా గారు ఎంతటి లభిస్తుంది? ఎన్నో వ్యాధులను స్వప్నంలో వచ్చి నయం చేస్తున్నారు. ఎన్నో సంకటాలను భవిష్యత్వాన్ని చెప్తున్నాడు. నీకు ఇట్లా వచ్చింది, నీకు ఏముండదు. స్వప్నంలో ఎట్లా వస్తుంది అంటే మనకు అనుగ్రహం కలిగినట్టే కదా, గురువు యొక్క అనుగ్రహం కలిగినట్టే. ఇక్కడ అర్జునుడికి ఎట్లా అయిందో బాబా ప్రతి ఒక్కరు ఇచ్చింది. అదే కళ్ళ జోడును ఆ సర్వేశ్వరుడే ప్రసాదించగలడు. కాబట్టి నువ్వు భక్తుడివి కా, ముందు నువ్వు భక్తుడివి కా, పూజారి కావాలి, గురు భక్తులని కావాలి. నువ్వు భగవంతుడు భక్తి కాదు ఇప్పుడు ఇక్కడ అనేది. ఫస్ట్ గురువు భగవంతుడు సమానం. భగవంతుడు అంటే ఎవరు తెలియదు, కానీ సద్గురువు ఒక పరమహంసకు మనం సేవక భక్తులను కావాలి. అప్పుడే మనకు ఈ దివ్య దృష్టి జ్ఞానాన్ని किती आहे तो कामने कैसे अंधळे हे जण गेलेही सर्वनी खऱ्या जेव्हा जोपर्यंत आत्मज्ञान. पुन्हा कृष्ण काय म्हणला गीतेमध्ये ठळक बातम्या सांगतो की अर्जुना, की आत्मज्ञानाशिवाय व्यर्थ हे पार्था. म्हणजे तुम्ही कोण आहात अर्जुना? जोपर्यंत आपल्या जीवाला आपणाला ओळखून नाही, आजवर कोणालाही कळणार नाही हा देव कोण आहे. देव मांडून दिले, पडत राहिले तिकडं आणि स्वतः आत्माला विसरून गेले. तर ही अर्जुनाला देखील तेच बोध आहे गीतेमध्ये. पुन्हा अर्जुनाला देखील की मी सर्वामध्ये हो अर्जुना, मी सर्वामध्ये हो, माझ्याशी पान हलत नाही. तो कोण? कृष्ण मेला, मी सर्वामध्ये हो. या गोष्टीला कोणी ओळखलं? गीता वाचले, गीता परिचयाला घातलं, मंदिरं बांधले, गोकुळाष्टमी करायले. हा गोकुळाष्टमी कोणं केली काय? या शब्दाची गोकुळ